ఈరోజు మనం చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే దీంట్లో ఒక క్యారెక్టర్ మనకి బాగా హైలైట్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరేంటంటే యోసేపు గారు. చెప్పండి, ఆయన పేరేంటమ్మా? సో మరియ భర్త అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన ఈ యోసేపు అని ఆయన. ఓకేనండి. సో ఈ యోసేపు గురించి ఈ టెక్స్ట్ మనకి వివరిస్తూ ఉంటుంది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు జననం అప్పుడు ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే యోసేపు మీద ఉంటుంది. లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారి జననం అప్పుడు ఫోకస్ అంతా మరియ మీద ఉంటుంది, తల్లి అయిన మరియ మీద ఉంటుంది ఫోకస్ అంతా. సో ఇక్కడ మనకి చాలామంది స్కాలర్స్ ఏం చెప్తా ఉంటారంటే క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా మర్చిపోయిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది యోసేపే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గొల్లల గురించి మాట్లాడతాం, జ్ఞానుల గురించి మాట్లాడతాం, చివరికి నక్షత్రం గురించి మాట్లాడతాం, హేరోదు గురించి మాట్లాడతాం, మరియ గురించి మాట్లాడతాం, వారు తెచ్చే గిఫ్ట్ల గురించి మాట్లాడతాం, బంగారం, సాంబ్రాణి, బోలం అన్నిటి గురించి మాట్లాడతాం. కానీ చాలా తక్కువ మనం ఈ యొక్క యోసేపు గురించి మాట్లాడటం మనం వింటూ ఉంటాం. సో ఈ యోసేపుకున్న ప్రత్యేకతలు ఏంటి, ప్రాముఖ్యతలు ఏంటి? ఈరోజు మనం ఇతని గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా నేర్చేసుకుని మనం ముగించుకుందామండి. యోసేపు గురించి బైబిల్ ఇస్తున్న సాక్ష్యం మీరు గమనించారా? హీ ఈజ్ ఎ జస్ట్ మ్యాన్ అనే మాట బైబిల్ ఉపయోగిస్తూ ఉంటుంది. ఆయన నీతిమంతుడై, యోసేపు నీతిమంతుడై ఉండి. సో యోసేపుకి బైబిల్ యోసేపుని ఎలా వివరిస్తుంది అంటే హీ ఈజ్ ఎ జస్ట్ మ్యాన్ అని వివరిస్తుంది. యోసేపుకి ఆ పేరుకి అర్థం ఏంటంటే గాడ్ విల్ గివ్ ఇంక్రీస్, దేవుడు అభివృద్ధినిస్తాడు, దేవుడు ఫలాన్ని ఇస్తాడు అనే పేరుకి యోసేపుకి అర్థం అండి, యోసేపు అనే పేరుకి. సో యోసేపు చేసే పనేంటి అంటే ఆయన ఒక కార్పెంటర్ అంటే ఏం చెప్తాం? ఆయన ఒక వడ్రంగి పని చేసేవాడు యోసేపు అని ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన యూద వంశంలో పుట్టినవాడు. ఆయన ఈ యోసేపు అని ఆయన తన వంశావళి ఎక్కడి నుంచి వచ్చిందంటే దావీదు వంశావళి, యూద ట్రైబ్లో నుంచి ఆయన వచ్చాడు యోసేపు అని ఆయన. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరికి లేని ఒక స్పెషాలిటీ, ఎవరికి లేని ఒక వింతైన విషయం యోసేపు జీవితంలో జరిగింది. కన్యక గర్భవతి అయింది, గర్భవతి అనే కన్యకను యోసేపు పెళ్లి చేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ రోజుల్లో విషయం ఎలా అయిపోయిందంటే గర్భవతి అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు. కానీ బైబిల్లో మనం గమనిస్తే యోసేపు లైఫ్ మనం చూస్తే ఎవరికి లేని గొప్ప భాగ్యం, ఎవరికి దక్కని ఒక గొప్ప అవకాశం, ఈ సృష్టిలో ఎన్నడూ చూడని ఒక ఆశ్చర్యం యోసేపు జీవితంలో మనం చూస్తాం. తన భార్య అయిన మరియ గర్భవతి, కానీ ఆవిడ తన కన్యత్వాన్ని కోల్పోలేదు. తన కన్యకగానే ఉంది, బట్ స్టిల్ ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా ఇదిగో ఆవిడ గర్భం ధరించింది. సో అలాంటి ఒక స్త్రీని ఆయన పెళ్లి చేసుకున్నాడు. సో యోసేపు లైఫ్ మనం చూస్తే ఆయన ధనవంతుడు కాదు యోసేపు. బైబిల్లో మనం గమనిస్తే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, యోసేపు అర్పణ ఇవ్వటానికి ఏం తీసుకెళ్ళాడంటే ఏ గొర్రెనో పొట్టేలనో తీసుకెళ్ళా, 2 చిన్న గువ్వల్ని తీసుకెళ్ళాడు. 2 గువ్వల్ని ఎవరు తీసుకెళ్తారంటే ఇజ్రాయెల్ దేశంలో పేదవారు తీసుకెళ్తారు గువ్వల్ని, అంటే చిన్న చిన్న పక్షులను తీసుకెళ్తారు దేవునికి అర్పించడానికి. సో యోసేపు ఏం తీసుకెళ్ళాడంటే చిన్న చిన్న పక్షులను 2 గువ్వల్ని తీసుకెళ్ళాడు యోసేపు. సో బై దట్ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే యోసేపు అనే ఆయన ధనవంతుడా పేదవాడా? చెప్తారు అందరూ కలిసి, యోసేపు ఎవరండి? సో యేసుక్రీస్తు వారు పుట్టిన వాతావరణం మనం గమనించాలి. చూడండి, ఆ 19 వచ్చిన చూడండి ఒకసారి, 19th చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను, ఇక్కడ ఆగదాం ఒకసారి, ఎవరంట అండి ఈయన? ఎవరైనా ఎలా అయ్యాడు నీతిమంతుడు యోసేపు? యోసేపు నీతిమంతుడు ఎలా అయిపోయాడు? ఆయన క్యారెక్టర్ మంచిదని నీతిమంతుడు అయ్యాడా? ఆయన క్రియల వల్ల నీతిమంతుడు అయ్యాడా? ఇక్కడ మనం ఆగి ఒక్క క్షణం ఆలోచించాల్సిన మాట, యోసేపు నీతిమంతుడు తన క్రియలను బట్టి అవలా. అబ్రహాము దేవుని నమ్మెను, ఏంటి అర్థం కాలేదా? అబ్రహాము దేవుడిని నమ్మాడు, తర్వాత ఏమైంది? అది అతనికి నీతిగా ఎంచబడిన. ఇదిగో ఇక్కడ యోసేపు దేవుడిని నమ్మాడు, ఆ దేవుని నీతి ఇతనికి ఆపాదించాడు. ఈరోజు క్రీస్తులో, ఈరోజు ప్రభువులో నీవు నేను ఎవరు అంటే నీతిమంతులము. ఎలా నీతిమంతులం అయ్యాం? మన క్రియల్ని బట్టి కాదు, మన పనులను బట్టి కాదు, మన సొంత ఆలోచనలను బట్టి కాదు, దేన్ని బట్టి కాదు. ఈరోజు నేను దేవుణ్ణి నమ్మాను, యేసయ్యని నమ్మాను, యేసయ్య నా కోసం పుట్టాడు,
యేసయ్య నా పాపాలన్నీ ఆయన మీద వేసుకుని శిలువ మీద నా కోసం మరణించాడు. యేసయ్య నా కోసం తిరిగి లేచాడు. నా పాపాలు ఆయన తీసుకున్నాడు, ఆయన నీతి నాకు ఇచ్చాడు అని నేను దేవుణ్ణి నమ్మాను. కాబట్టి ఈరోజు మనము నీతిమంతులుగా అయ్యాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవునిలో, క్రీస్తులో తండ్రి మనల్ని ఎలా చూస్తాడో తెలుసా? తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఎలా చూస్తాడో తెలిసిన? ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు నీతిమంతుడిగా చూస్తాడు. నీతిమంతుడిగా చూస్తాడు. ఆ రోజు యోసేపు నీతిమంతుడు ఎలా అయ్యాడంటే ఆయన క్రియల్ని బట్టి కాదు. యోసేపు దేవుడిని నమ్మాడు, దేవుడు అతనికి అది నీతిగా ఎంచాడు. ఈరోజు నీవు నేను దేవుడిని నమ్మితే దేవుడు మనకు అది ఎలా ఎంచుతాడంట? నీతిగా ఎంచుతాడు. సో యోసేపులో అలాంటి విశ్వాసం మనం చూసాం కాబట్టి యోసేపు నీతిమంతుడు అనే ఒక మాటను మనం చూస్తాం. ఈ లోకంలోనండి దే ఆర్ 3 kinds ఆఫ్ రైచియస్నెస్. 3 రకాల నీతులు ఉంటాయి. ఒకటి దుర్నీతి, ఒకటి స్వనీతి, ఒకటి దేవుని నీతి. ఎన్ని నీతులు ఉన్నాయంట? దుర్నీతి అంటే లోకం ఇచ్చే నీతి, స్వనీతి అంటే నాకున్న నీతి, మూడోది ఏంటిదంట? దేవుని నీతి. ఈ స్వనీతి అనేది ఏం చెప్పు తెలుసా? ఈ స్వనీతి ఏం చెప్పొద్దంటే నీకు నచ్చింది చెయ్యి, డూ యాజ్ యు లైక్, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. ఇది స్వనీతి చెప్పేది. దుర్నీతి ఏం చెప్పొద్దంటే లోకానికి ఏదనిపిస్తే చెయ్యి అని దుర్నీతి చెప్పుద్ది. నా మాట మీరు బాగా యోచించండి. స్వనీతి ఏం చెప్పొద్దంటేనండి నాకేది నచ్చుద్దో, నాకేదనిపించుద్దో, నాకు ఎలా ఉంటుందో అది చేయటం నా స్వనీతి. దుర్నీతి ఏంటంటే లోకస్తులు ఏం కోరుకుంటున్నారో అది చేయటం దుర్నీతి. మరి దేవుని నీతి ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది చేయడం దేవుని నీతి. ఇక్కడ జోసెఫ్ను మనం చూస్తే, యోసేపును మనం చూస్తే ఆయన లోకానికి అనిపించింది చేయలేదు, తనకు అనిపించింది చేయలేదు, దేవుని చిత్తం ఏదో అది చేయడానికి యోసేపు ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం మీరు బాగా ఆలోచించాల్సిన విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి ఈ మాటని. యోసేపుకి మరియకి ప్రధానం అయిపోయిందండి, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రధానం అయిపోయిన కొద్ది రోజులకి, కొద్ది నెలలకి ఇంకా వీరికి వివాహం వల్ల యూదా ఆచారం ప్రకారం ఎలా ఉంటుందంటే ప్రధానం అయిపోద్ది, బెటరోతలు అయిపోద్ది. ప్రధానం అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు వారికి టైం ఇస్తారు. పెళ్లి కుమారుడు సెటిల్ అవ్వాలి, అతను ఒక ఇల్లు చూసుకోవాలి, కొంచెం టైం ఇస్తారు పెళ్లి కుమారుడికి. ఈ పెళ్లి కుమారుడు మీన్ వైల్ ఈ సంవత్సర కాలంలో ఏం చేస్తాడంటే ఈయన తన భార్యను ఎంతగానో ప్రేమించుకుంటూ, తన భార్య కోసం కష్టపడుకుంటూ, తన భార్య కోసం కలలుగంటూ ఈయన ఎంతో చేస్తూ ఉంటాడు ఈ పెళ్లి కుమారుడు. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే తన భార్య దగ్గర లేదు, తనను ఊహించుకుంటూ, తన కోసం కలలుగంటూ, తనను ప్రేమించుకుంటూ, తన కోసం ఎక్కడో కష్టపడుతూ ఉన్నాడు. అలాంటి కష్టపడుతూ ఉన్న యోసేపు ఒక వార్త తెలిసింది. ఆ వార్త ఏంటంటే ఇదిగో నీవు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి, నువ్వు ప్రదానం చేసుకున్న అమ్మాయి గర్భవతి అయిందంట అని తెలిసింది ఒక అబ్బాయికి. ఎలా ఉంటుంది అతని పరిస్థితి? ఎలా ఉంటుంది అంటారు అతని పరిస్థితి? పెళ్ళి అవ్వకముందే, ఇంకా వీరిద్దరికీ శరీర సంబంధం లేకముందే నాకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి గర్భవతి అయిపోయింది అనే విషయం ఒక అబ్బాయికి తెలిస్తే, తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసింది అనే ఆలోచన అతనికి పుట్టినప్పుడు ఒక మగవాడి పరిస్థితి, ఒక మగవాడి రోషం ఎంత భయంకరంగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో అయితే కేసులు పెడతారు, పెద్ద మనుషులు కూర్చోబెడతారు, కుదిరితే ఇంటికి వెళ్ళి కొడతాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బూతులాడతాం, ఇంకేదైనా చేస్తాం ఈ రోజుల్లో. కానీ యోసేపు ఏం చేశాడు మీరు గమనించండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాడంట. ఏం చేయలేదు యోసేపు? ఏం చేయలేదు యోసేపు? అవమానపరచల. ఆ రోజు ఏం చేయొచ్చు అంటే యూదా మత ఆచారం ప్రకారం, యూదుల ఆచారం ప్రకారం ఒక స్త్రీ కనుక భర్త ప్రమేయం లేకుండా గర్భవతి అయితే అందరి ముందు నిలబట్టి రాళ్ళు పెట్టి కొట్టి చంపేయచ్చు ఆ అమ్మాయిని. యూదుల ఆచారం ప్రకారం, వారి నియమం ప్రకారం మరియను ఏం చేయొచ్చు, తల్లి అయిన మరియను ఏం చేయొచ్చు యోసేపు అంటే అందరి మధ్యలో నిలబెట్టి ఇదిగో ఈవిడ పాపం చేసింది అని చెప్పి ఈ మరియని అందరి ముందు నిలబెట్టి రాళ్ళు బట్టి కొట్టి చంపేయచ్చు. యోసేపు వైలెంట్గా బిహేవ్ చేయొచ్చు. వైలెంట్ అంటే వెళ్ళిపోయి మరియను కొట్టొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని నిందించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. లేదంటే న్యాయంగా మాట్లాడితే ఆవిడ రాళ్ళు పెట్టి కొట్టి చంపేయచ్చు.
కానీ ఆయన వైలెంట్గా బిహేవ్ చేయలేదు, ఆయన లాఫుల్గా బిహేవ్ చేయలేదు, ఆయన లవ్ఫుల్గా బిహేవ్ చేశాడు. ఆయన ప్రేమగా ఆయన బిహేవ్ చేశాడు. మీకు ఈ మాట అర్థం కావాలి. మీకు గమనిద్దాం ఒకసారి, యోసేపు క్యారెక్టర్ని మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ఆయన ఏం చేయొచ్చు? కొట్టి చంపేయచ్చు, నిజమే కదా? తప్పుందంటారు యోసేపు చేసే పనిలో? ఆయన చేయగలిగిన విషయాలు చాలా ఉన్నాయి, యోసేపు చేయగలిగిన విషయాలు. కానీ యోసేపు అవి చేయట్లా. ఒకసారి యోసేపు ప్లేస్లో ఉండి మనం ఆలోచిస్తే ఆ విషయాన్ని, అతనికున్న పెయిన్ ఎంతో మనకు అర్థమవుద్ది, అతను ఎంత క్యారెక్టర్ కలిగినో మనకు అర్థమవుద్ది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, యోసేపు పేదవాడు, హీఈస్ ఎ పూర్ గాయ్. ఆయన పేదవాడే, కానీ క్యారెక్టర్లో పేదవాడు కాదు ఆయన. ఆయన గుణాతిశయంలో పేదవాడు కాదు ఆయన. ఆయన గుణగణాల్లో ఆయన ఎంతో ధనవంతుడు యోసేపు అని. ఆయన డబ్బుల విషయంలో పేదవాడు అయి ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ విషయంలో యోసేపు పేదవాడు కాదు. ఎందుకంటే తన భార్యకి అప్పటికి క్లారిటీ లేదు, యోసేపుకి తెలియదు, ఏమీ తెలియదు. ఎవరో చెప్పారు యోసేపుకి వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా, ఆ అమ్మాయికి గర్భం వచ్చేసిందంట, అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిపోయిందంట. ఒక మనిషి ఎంత సఫోకేట్ అయిపోయి ఉంటాడు, ఒక యవ్వనస్తుడు ఎంత ఆలోచించుంటాడు ఆ విషయం గురించి, ఎంత కోపం వచ్చి ఉంటుంది, ఎంత నలిగిపోయి ఉంటాడు ఆ మనిషి. అయినా సరే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆమెను అవమానపరచకుండా ఏం చేశారంట? రహస్యంగా అవమానపరచడానికి ఇష్టపడలేదు యోసేపు. దట్ వాజ్ ద క్యారెక్టర్ హీ హ్యాడ్. అలాంటి ఒక గుణం యోసేపుకు ఉంది. ఈరోజు మనకి చిన్న విషయం ఏదైనా దొరికిందంటే 10 మందిలో పెట్టేసి మనం పరువులు తీసేస్తాం. చిన్న లొసుగు దొరికిందంటే, చిన్న లోపం కనిపించిందంటే 10 మందిలో కూర్చోబెట్టేసి 10 మందిలో విషయాన్ని పెట్టి మనం ఇష్టానుసారంగా విషయాన్ని చేస్తూ ఉంటాం, కనికరం లేకుండా. యోసేపు దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు యోసేపు. ఇక్కడ యోసేపులో మనం మెయిన్గా గమనించే ఇంకొక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటేనండి, ఆయన నియంత్రణ కలిగిన వాడు యోసేపు అని. ఆయన ఆత్మఫలం ఏంటండి? ఆత్మఫలం ఏంటి? ఆత్మఫలంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము. చూసారా? ఆశ నిగ్రహము, కంట్రోలింగ్ స్పిరిట్ యోసేపులో ఉంది. ఇక్కడ ఒక్కసారి మీరు ఆగి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చెప్పేంత వరకు యూదులకు తెలిసిన నియమం ఏంటంటే, పంటికి పన్ను, కంటికి కన్ను. అంటే ఏంటంటే, నువ్వు ఒకటి కొట్టావనుకో, నేను కూడా ఏం చేస్తాను? తిరిగి ఒకటి కొడతా. నువ్వు నాకు హాని చేసావనుకో, నేను కూడా ఏం చేయాలి? నీకు హాని చేయాలి. నువ్వు దగ్గర దొంగలించావనుకో, దానికి తగిన ప్రతిఫలం అనుభవించాలి. సో ఇలాగా పంటికి పన్ను, కంటికి కన్ను, నువ్వేం చేస్తే నేను చేస్తా నీకు. ఇప్పుడు మరియా యోసేపుకి ఏం చేసింది? యోసేపుకి ఇంక విషయం తెలియదు, పరిశుద్ధాత్మ కలిగింది కార్యం ఏం తెలియదు. ఇప్పుడు యోసేపు దృష్టిలో మరియ చేసింది ఏంటి? అన్యాయం. ఏం చేసింది మరియా? మీకు అర్థమవుతుందా? ఒక మనిషి అన్యాయం చేసినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతున్నాడో మీరు గమనించండి. ఎలా అతను స్పందిస్తున్నాడో మీరు గమనించండి. ఎలా స్పందిస్తున్నాడు చూసారా? అవమానపరచునట్లేదంట ఇతరుల్ని. తప్పు జరిగిందని అర్థమైంది మనిషికి, అది ఏమి తెలియదు యోసేపుకి. ఏదో విన్నాడు, తన భార్య గురించి, కాబోయే భార్య గురించి విన్నాడు. విని గొడవ చేయొచ్చు, ఆమెను కొట్టి చంపేయచ్చు, కానీ ఎవ్వరికి హాని చేయకుండా, కోపం తెచ్చుకోకుండా, ఎమోషనల్గా వీక్ అయిపోకుండా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు గమనించండి యోసేపు అని ఆయన. ఈరోజు ప్రభు దగ్గర మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ, నేర్చుకుంటున్నాం కానీ, చిన్న ఎమోషన్ రాగానే, చిన్నగా మనకు కోపం తెప్పించగానే ఊరికనే బోస్టౌట్ అయిపోతాం. ఊరికనే మనం ఏమైపోతారు, మన కోపాన్ని కట్టలించిన వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడే బాగా ప్రార్థన చేస్తాం. ఇదిగో అత్త చిన్న మాట అంటే పడం, మనం వెంటనే అత్తతో కయ్యానికి దిగుతాం. మనం ఎంతో ప్రార్థనలు చేస్తాం, ఎంతో భక్తిగా ఉంటాం, ఎన్నో వాక్యాలు తెలుసు. ఇదిగో కోడలు ఏదైనా చిన్న హర్ట్ చేస్తే మనం ఆగలేం, వెంటనే గొడవకి కయ్యం దిగుతాం. మనం ఆలోచన చేయాలి, యోసేపుకి జరిగిన అన్యాయానికి యోసేపు ఎలా రియాక్ట్ అయి ఉండొచ్చు? చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలను ఉండొచ్చు. అరే దాన్ని వదలమాకరా, దాన్ని చంపేరా వెళ్ళి అని ఫ్రెండ్స్ చెప్పుండ్రా, ఇంకెవరో చెప్పుండ్రా అంటారు యోసేపుకి. అయినా సరే, ఎంతమంది రెచ్చగొడుతున్నా సరే, ఎంతమంది ఆయనకి కోపం తెప్పిస్తున్నా సరే, యోసేపు ఎంత కామ్గా ఉన్నాడో, ఎంత నియంత్రణగా ఉన్నాడో మీరు ఆలోచన చేయాలి. ఈరోజు క్రైస్తవులకి ఏమైపోయింది నియంత్రణ?
ఈరోజు మనకి నీకు నాకేమైపోయిందండి నియంత్రణ? ఈరోజు యోసేపు లైఫ్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట, ఆయనకి ఆ సౌండ్ మైండ్ ఉంది యోసేపుకి. ఇంకా కొండ మీద ప్రసంగం వినలా యోసేపు, అప్పుడు దాకా పంటికి పన్ను కంటికి కన్నే. కానీ ఆ టైంలో కూడా ఆ ప్రసంగం వినకముందే యోసేపు ఏం చేశాడు తెలిసిన? ప్రేమించడం మొదలుపెట్టాడు. లోపరంగా వెళ్ళొచ్చు, చట్టపరంగా వెళ్ళొచ్చు, కానీ చట్టపరంగా వెళ్ళా. కుటుంబాన్ని నాశనం చేయొచ్చు, కానీ నాశనం చేయలా. ప్రేమ అనే ఒక ఆప్షన్ యోసేపు ఎన్నుకున్నాడు. ఈ మాట ఈరోజు మనందరికీ అర్థం కావాల్సి ఉంది. ఈరోజు మన ముందు చేయగలిగిన పనులు చాలా ఉండొచ్చు. నీకు అన్యాయం జరిగింది, నీకు అక్రమం జరిగింది, నువ్వు న్యాయంగా కొన్ని విషయాలు చేయొచ్చు, న్యాయంగా వెళ్ళి వాళ్ళు తిట్టొచ్చు, కొట్టొచ్చు, జైల్లో పెట్టొచ్చు వాళ్ళని. కానీ యోసేపు లాంటి క్యారెక్టర్ సహించటం. ఈరోజు ఏ పెద్ద పెద్ద విషయాలు సహించాల్సిన అవసరం లేదండి. ఈరోజు నువ్వు నేను చిన్న చిన్న విషయాలు, మన ఇంట్లో జరిగే విషయాలు, మన చుట్టుపక్కల జరిగే విషయాల్ని హౌ ఫార్, ఎంతవరకు ఈరోజు నువ్వు నేను సహించగలుగుతున్నావు? ఈ మాట ఆలోచన చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యోసేపు ఎలాంటి వాడు? హీ ఈజ్ అన్ ఒబీడియంట్ మ్యాన్. ఆయన విధేయత కలిగిన వాడు యోసేపు అని. ఆయన ఈరోజు చూడమ్మా, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరున్నట్లు ఇదంతయు జరిగిను. మనం గమనించండి, దేవదూత యోసేపుకి స్వప్నంలో ప్రత్యక్షమైందంట. ఒక దర్శనం వచ్చింది యోసేపుకి. ఆ దర్శనంలో ఏమొచ్చిందంటే, ఇదిగో యోసేపు, ఆమెను విడిచిపెట్టొద్దు నీ భార్యని. నీ భార్య అయిన మరియ తప్పు చేస్తే ఆవిడ గర్భవతి అవ్వలేదు, తప్పు చేస్తే ఆవిడకి గర్భం రాలేదు, అది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన కార్యము అని ఎప్పుడైతే దేవదూత యోసేపుతో మాట్లాడిందో, యోసేపు మాట్లాడకుండా, ఇంకొక విషయం మాట్లాడకుండా యోసేపు వెంటనే సరెండర్ అయిపోయాడండి. ఇక్కడ మీరు ఇంకొక మాట గమనించాలి. యోసేపు తన జీవితంలో మనం చూసే ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యోసేపులో విధేయత ఉంది. యోసేపులో ఏముందమ్మా అంటే ఏంటి చెప్పనా? తనకి విషయం అర్థం అవ్వలా. ఎలా జరుగుద్ది? అప్పటిదాకా ఇప్పుడు జరిగిందా? ఒక కన్యక గర్భవతి అవడం జరిగింది ఎప్పుడన్నా? ఎప్పుడు జరగల? తన చరిత్రలో, తన లైఫ్ టైంలో, తన విన్న విషయాల్లో ఎక్కడ జరగల ఆ విషయం. ఒకసారి దేవదూత చెప్పింది వచ్చి, అయ్యా ఇదిగో నీ భార్య గర్భవతి అయింది, అది పరిశుద్ధాత్మ దేవుడు అది కార్యం జరిగించాడు నీ భార్య దగ్గర, అది పరిశుద్ధాత్మ వల్ల నీ భార్య గర్భం ధరించింది అని చెప్పినప్పుడు యోసేపుకి అర్థం అవ్వాల విషయం, సెన్స్ అవ్వాల. కానీ నమ్మాడు ఈ దేవుడిని యోసేపు, కానీ లోబడ్డాడు. అది విధేయత అంటే మనం ఏమంటామంటే, నాకు అన్నీ అర్థమైతేనే, నాకు లాజికల్గా బాగుంటేనే, అన్నీ నాకు సమపాలనగా ఉంటేనే నేను లోబడతా అంటాం. కానీ దేవుడు విధేయత ఎలా కోరుకుంటాడంటే, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇదిగో దేవుడు వాక్యానికి లోబడు, అదే విధేయత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట నీకు అర్థం కావాల్సి ఉంది. ఆ రోజు యోసేపుకి దర్శనం వచ్చింది. ఎందుకు దర్శనం వచ్చింది? యోసేపు దగ్గర బైబిల్ లేదు. యోసేపుకి దర్శనం ఎందుకు వచ్చింది? యోసేపు దగ్గర ఏం లేదు. ఇలాగ బైబిల్ 66 పుస్తకాలతో కూడిన ఒక పుస్తకం యోసేపు దగ్గర లేదు. అందుకని యోసేపుకి ఏం కావాలి? దర్శనం కావాలి. ఈరోజు నాకు కూడా దర్శనం కావాలి ప్రభు. నువ్వు ప్రభు దగ్గర కూర్చున్నావు అనుకో, అది సబబు కాదు. ఎందుకంటే దేవుని చేతిలో బైబిల్ పెట్టాడు. నీకు సమస్య వచ్చిందా, నీకు ఇబ్బంది వచ్చిందా, నీకు ఇరుకొచ్చిందా, నీకు అర్థం కాని పరిస్థితి వచ్చిందా, వెంటనే బైబిల్ తెరు, బైబిల్ విషయాలు చూడు, వెంటనే లోబడి దానికి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. పాయింట్ అక్కడతో అయిపోయింది. ఈరోజు మనం ఏం చేస్తామంటే, నాకు అర్థం కావాలి లాజికల్గా. ఒరే బాబు, విధేయత చూపించడం అంటే నీకు అర్థం అయినా నీకు అర్థం కాకపోయినా లోబట్టం విధేయత చూపించడం అంటే. మీకు అర్థమవుతుంది? ఒకసారి మీ మాట కొంచెం డీప్గా ఆలోచించండి మీరు. ఎంత అవమానం అది యోసేపుకి. అవమానమా కాదండి? తారెక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడు యోసేపు అని, ఆయన కలవలాది మరియమ్మని, గర్భవతి అయిపోయింది ఆవిడ. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? యోసేపు ఇదిగో నువ్వు వెళ్ళి ఆమెను చేర్చుకో,
ఆమెను చేరది వెళ్ళి ఆమెను వదిలేయద్దు యోసేపు అని చెప్పినప్పుడు ఇతను వెళ్ళి మరియమ్మ దగ్గరికి వెళ్తే తన చుట్టాలు కానీ తన ఫ్రెండ్స్ కానీ ఏమంటారు? ఒరే బుద్ధి లేనోడా, దేవుడు దేవుడు అంటావేంట్రా? నీ కళ్ళ ముందు ఆవిడ గర్భవతి అయి కూర్చుంటే దాన్ని తరిమేక దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా ఉంటావేంట్రా అంటారా? అనరా అండి? అనరా? కానీ ఎంత హార్ట్ కావాలి ఒక మనిషికి, ఎంత గుండె కావాలి ఒక మనిషికి, అన్ని మాటలు పడి తన భార్యని కంటికి రెప్పలా చూసుకోవాలంటే ఒక మనిషికి ఎంత గట్స్ కావాలి. మీకు అర్థమవుతుందా యోసేపులో ఏ గట్స్ ఉన్నాయో? ప్రభువు కోసం నిలబడాలంటే అది సాదాసీద విషయం కాదు, అది ఊరికనే ఇలా అయిపోయే విషయం కాదు. మాటలు పడాలి. ఇంత కష్టం రాకపోవచ్చు నీకు, ఇంత శ్రమ రాకపోవచ్చు నీకు, కానీ ప్రభువులో ఎదుగుతున్నావా? నీకు కొద్దో గొప్ప శ్రమ కాలం వస్తూ ఉంటుంది, నీకు కొద్దో గొప్ప ఆ శోధన పీరియడ్ వస్తూ ఉంటుంది. యోసేపుకి వచ్చింది, ఆ పీరియడ్ వచ్చింది యోసేపుకి. యోసేపు ఇదిగో అయ్యా నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు నాకు ఇది ఇస్తే ఇది ఇస్తా, ఎక్కడా అనలా యోసేపు. ఒకవేళ ఇలా చేస్తే, ఒకవేళ ఇలా జరిగితే నేను ఇలా చేస్తా, ఏమన్నా నాకు అర్థం కాలేదయ్యా, నాకు అర్థమైనా అవ్వకపోయినా నువ్వు చెప్పేవు, నీ మాటకు లోబడిపోతాను అంతే. అది లోబట్టం అంటే, అది లోబట్టం అంటే. నీకు అర్థమవుతుందా? ఈరోజు యోసేపుని మనల్ని పక్కన పెట్టుకుంటే ఎంత లోబడుతున్నాం దేవుడికి నువ్వు నేను? హౌ ఫార్, ఎంత లోబడుతున్నాం మనం నువ్వు నేను దేవుని కోసం? ఎన్నోసార్లు గద్దిస్తున్నాడు కదా దేవుడు తన వాక్యం చేత, ఎన్నోసార్లు చెప్తున్నాడు కదా దేవుడు తన వాక్యం చేత, బాబు ఈ విషయంలో మార్చుకో, ఇదిగో అయ్యా ఈ విషయంలో మార్చుకో. యోసేపు చూడండి, ఒక్కసారే మాట్లాడాడు దేవుడు, 100 సార్లు మాట్లాడా, 10 సార్లు మాట్లాడాడు. రోజు దేవాలయానికి వెళ్తుంటే ప్రవక్తల ద్వారానో యాజకుల ద్వారానో ప్రధాన యాజకుడి ద్వారానో మాట్లాడా? లేదు. జస్ట్ ఒక కళ వచ్చింది, ఒక దర్శనం వచ్చింది, సెట్ అంతా అయిపోయింది. అంతా తెల్లారు లెగ్గానే వెళ్ళిపోయాడు యోసేపు మరియమ్మ దగ్గరికి, వదిలిపెట్లా యోసేపు మరియమ్మని. ఇక్కడ అర్థం కావాల్సిన మాట, విధేయతకున్న వాల్యూ మీకు అర్థం కావాలి. ఎంత విధేయత ఇది, ఎంత డీప్ సెన్స్లోని విధేయత ఇది. దేవుని మాటకి క్రైస్తవుడు ఇలా విధేయత చూపించాలి. వాక్యమా మనుషులా అంటే ఇమ్మీడియట్గా, విత్ నో టైం, నో క్వశ్చన్, మరొక మారు ప్రశ్న లేకుండా, మారు మాట్లాడకుండా, వాక్యమా మనుషులు అంటే సరెండర్ అయిపో వాక్యానికి, సరెండర్ అయిపో వాక్యానికి, లోబడిపో వాక్యానికి. యోసేపు లాగా. యోసేపుకి రిస్క్ లేదా? రిస్క్ లేదా? ఏ రిస్క్ ఉంది యోసేపుకి? ఏ రిస్క్ ఉంది యోసేపుకి? జనులు తూ అనే రిస్క్ ఉంది, మొహం మీద ఉమ్మేసే రిస్క్ ఉంది, అసహించుకునే రిస్క్ ఉంది, అసలు నువ్వు మగాడివేనారా అనే రిస్క్ ఉంది యోసేపు దగ్గర. బట్ స్టిల్ ఆ రిస్క్ తీసుకున్నాడు. దేనికోసం తెలుసా? ప్రభు కోసం తీసుకున్నాడు యోసేపు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 2వ అధ్యాయంకి రండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయంకి రండమ్మా. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు దావీదు ఊరికి వెళ్ళిన. తర్వాత చూడమ్మా, వారు అక్కడ ఉన్నప్పుడే ఆ ప్రసవ దినములు నిండెను గనుక. ఆగండి, ఇక్కడ జాగ్రత్తగా వినాల్సిన మాట. హీఈస్ నాట్ ఓన్లీ ఏ ఒబీడియంట్ మ్యాన్, ఆయన కేవలము విధేయుడైన మనిషి మాత్రమే కాదు దేవునికి. యోసేపు అనే ఆయన గవర్నమెంట్కి కూడా విధేయత చూపించాడు. హీఈస్ ఎ గుడ్ సిటిజన్. ఆయన మంచి సిటిజన్ అంటే ఏమంటాం బాబు? పౌరుడు, ఒక మంచి పౌరుడు ఆయన. గవర్నమెంట్ కింద ఒక మంచి పౌరుడు. గవర్నమెంట్ చెప్పింది, బాబు ఇదిగో ప్రజాసంఖ్యలో మీరు రావాలి అని చెప్పినప్పుడు యోసేపు వెళ్ళిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా ఇంకొక మాట వినాలి. ఎలా వెళ్ళాడు యోసేపు? జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సిన మాట ఏంటంటే, తన భార్య అప్పటికే నెలలు నిండిపోయినాయి, ఆవిడికి ప్రసవ దినాల దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఆర్డర్ ఏంటంటే, ఇదిగో మీరందరూ ఎక్కడికి రావాలి, యూదయలో యెరూషలేములోకి వచ్చి ఇదిగో ప్రజా సంఖ్య అంటే జనాభా లెక్క వేయించుకుని వెళ్ళండి మీరు అని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఆర్డర్ని యోసేపు వదిలేశాడా, పట్టించుకున్నాడా? మీకు అర్థమైందా? అది పట్టించుకోకపోతే ఏమవుద్దా? రిస్క్ ఉందా దాంట్లో? పట్టించుకోకపోతే
మీకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే యోసేపు గవర్నమెంట్కి కూడా ఎంత విధేయత చూపించాడు చూడండి మీరు. రిస్క్ తీసుకున్నాడు. ఎంత తెలుసు రిస్క్? అది జాగ్రత్తగా వినండి. కొన్ని ఒక మ్యాప్ చెప్తాను వినండి మీరు. ఇక్కడ గలిలయ ఉంటుందండి. ఈ రౌండ్లో ఏముంది? ఇక్కడ ఈ పైన గలిలయ ఉంది, మధ్యలో సమరయ ఉంది. ఇక్కడ ఏముంది? సమరయ ఉంది. కింద యోధా ఉంది. కింద ఏముంది? ఓకేనా? పైన ఏముంది? గలిలయ, సమరయ, యోధా. ఇప్పుడు గలిలయలోని నజరేతులు ఎవరున్నారు? యోసేపు, మరియలు ఉన్నారు. వీరు స్ట్రైట్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళొచ్చు? దారి ఎలా ఉంది? ఇలా రావచ్చు. ఎట్లా? దేని గుండా? సమరయ గుండా కిందకి రావచ్చు. కానీ యూదులు సమరయ దేశానికి వెళ్తారా? ఎక్కడో తలనొప్పి ఉంది. ఇప్పుడు చూడండి ఎలా రావాలంటే ఇక్కడ గలిలయ నుంచి బయటికి రావాలి. సరే బయటికి వద్దామంటే ఇక్కడ ఏముందో తెలుసా? యోర్దాను నది ఉంది మధ్యలో. ఏముంది? యోర్దాను నది దాటాలి, మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ యోర్దాను నది దాటి ఎక్కడికి వెళ్ళాలి? యూదయలోని యెరూషలేములోకి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, ఒక నిండు గర్భవతిని వారం రోజులు ప్రయాణం చేసుకుంటూ తీసుకెళ్ళటం రిస్క్ ఉందా? రిస్క్ లేదా? నీకు అర్థమైందా? ఎలా వెళ్ళొచ్చు? ఒక బస్సు బుక్ చేసుకున్నాడా? 108 పిలుచుంటాడా? ఎలా వెళ్ళుంటాడు? చుట్టాల హెల్ప్ లేదు, బంధువుల హెల్ప్ లేదు, ఫ్రెండ్స్ హెల్ప్ లేదు. ఒక్కడే తన భార్యని తీసుకెళ్ళాడు. ఒక్కడే తన భార్యని మహా అయితే గాడిద మీద వారం రోజుల పాటు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడు యోసేపు? యోదయలోని యెరూషలేములో తీసుకెళ్ళాడు. హీ వాజ్ ఎ గుడ్ సిటిజన్. ఈరోజు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే పథకాలు మనం తీసుకుంటాం, కానీ గవర్నమెంట్ కట్టాల్సినవి మనం కట్టం చాలా వరకు. ఈరోజు ఇంటి పన్ను కట్టమంటే మనం చాలా సాకులు చెప్తాం. ఇంటి పన్ను ఎవరు వేశారు మన మీద? గవర్నమెంట్ వేస్తుంది. ఈజీగా సాకులు చెప్పేస్తాం, ఈజీగా తప్పించేసుకుంటాం విషయం నుంచి. ఇప్పుడు ఇంకా నయం, అంతకుముందు మనకు కరెంటు ఫ్రీగా రావాలంటే అక్కడ వేసుకునే వాళ్ళని తీసుకెళ్ళి తీగల మీద వేసుకునే వాళ్ళం. ఎందుకంటే లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. ఎవరికి ఆలోచన చేయాలి ఈ మాటలను ఒకసారి మనం. ఈరోజు యోసేపు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఏంటంటే, ఆయన దేవుడికి మాత్రం ఇదే చూపించలేదు, ఆయన గవర్నమెంట్కి కూడా ఇదే చూపించాడు ఆయన. ఈరోజు క్రైస్తవుల మీద ఉన్న ఒక అభాండం ఏంటంటే, క్రైస్తవులు భారతదేశానికి వ్యతిరేకులండి అంటారు. లేదు లేదు, క్రైస్తవుడు గవర్నమెంట్కి లోబడతాడండి. ఎక్కడ దాకా లోబడతాడు? బైబిల్ చెప్పినంత వరకు లోబడతాడు. బైబిల్ చెప్పలేదు అక్కడ లోబడ్డు క్రైస్తవుడు గవర్నమెంట్కి. ప్రాణం ఇచ్చేస్తాడు క్రైస్తవుడు, అంతేగాని లోబడ్డావు. కానీ బైబిల్ చెప్పింది నీ గవర్నమెంట్కి లోబడమని, అక్కడ లోబడి వెళ్ళిపోయి కామ్గా. అర్థమవుతుందా? క్రైస్తవులుగా ఉండాలంటే నేను ఒక మాట చెప్తాను, మీరు హట్ అవ్వచ్చు, మీకు కొంచెం కోపం రావచ్చు, మీకు బాధ అయ్యొచ్చు, కానీ చెప్తాను, క్రైస్తవుడిగా ఉండాలంటే కొన్నిసార్లు మన కుల సర్టిఫికెట్ కూడా వదిలేసుకోవాలి. రాబోతున్న రోజులు ఉన్నాయి, ప్రభుత్వంలో రాబోతున్న రోజులు ఉన్నాయి. ఎలాంటి రోజులంటే, మన క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఎస్సీ ఎస్టీ ఉంటే గుడికి రానివ్వరు. అలా అని బీసీకి మార్చుకుందామా, బీసీసీకి మార్చుకుందామా, పథకాలు ఆపేస్తారు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు బీహార్లో జరిగే విషయం అదే, ఇప్పుడు అస్సాంలో జరిగే విషయం అదే, ఇప్పుడు లక్నోలో జరిగే విషయం అదే. యేసుక్రీస్తు వాడవా నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాదు. యేసుక్రీస్తు వాడవా నీ పొలం ఎవరో కొనుక్కోరు, నీ పొలం ఎవరు అమ్మరు. యేసుక్రీస్తు వాడవా నీ దగ్గరికి ఎవరు వచ్చి నీ వ్యాపారాన్ని కొనుక్కోరు. నీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారం అయితే ఎక్కడో అమెరికాలో ఆఫ్రికాలో జరగట్లేదు ఇది. గట్టిగా మాట్లాడితే మన పక్క రాష్ట్రాలకు వెళ్తే, నేను యేసయ్యను నమ్ముకున్నాను అని నువ్వు చెప్తే నీ గవర్నమెంట్ ఉద్యోగం రాదు, గవర్నమెంట్ నిన్ను పట్టించుకోదు, నువ్వు లెక్కల్లో ఉండవు, నీ వ్యాపారానికి విలువ ఉండదు, ఏది రానివ్వట్లేదు అక్కడ. నీకు అర్థమవుతుందా? యేసయ్యను నమ్ముకుంటే కొన్నిసార్లు ఇది కూడా వదులుకోవాలి. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావా? ఎక్కడ దాకా సిద్ధంగా ఉన్నావు? ఏ పాయింట్ దాకా సిద్ధంగా ఉన్నావు? యోసేపుకున్న జ్ఞానం ఏంటి మీరు ఆలోచించండి. యోసేపుకున్న ఆలోచన ఏంటి మీరు గమనించండి ఒకసారి. యోసేపుకి ఎంత పరిపక్వత ఉండాలి ఒకసారి అక్కడ ఆలోచించాలండి ఈ మాటని. ఎంత పరిపక్వత లేకపోతే యోసేపు, ఇదిగో నా జీవితం ఈ భూమి మీద కాదు శాశ్వతంగా ఉండేది, నేను శాశ్వతంగా ఉండేది పరలోకంలో. ఇక్కడ శ్రమ పడినా, ఇక్కడ ఇబ్బంది పడినా, ఇక్కడ ఇరుకులకు గురైనా ఈ కొద్ది కాలం మట్టికే అనే ఒక ఆలోచన యోసేపులు ఎంత లేకపోతే అంత రిస్క్ తీసుకుంటాడు యోసేపు. అర్థమైందా? ఈరోజు ప్రభు కోసం ఎందుకు రిస్క్ తీసుకోవాలంటే, నువ్వు పరలోకం వెళ్తే ప్రభు కోసం బతకలేవు, ఇంకా ప్రభు కోసం త్యాగం చేయలేవు. ఇంకా పరలోకం వెళ్ళాక, నరకం వెళ్ళాక ప్రభు కోసం ఇంకేం చేయలేవు. ఏం చేసినా ఎలా ఉన్నా ఈ భూమి మీదే చేయాలి. నువ్వు ఏం చేయగలవు ప్రభు కోసం? నువ్వు
ఆదివారం గుడికి వచ్చి వెళ్ళటమా? సిగ్గుండాలి బతుక్కి మనకి. ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోయి ప్రభు కోసం ఏం చేయట్లేదంటే ఈ ఇచ్చిన కొద్ది జీవితంలో సిగ్గేయాలి నీకు నాకు. ఈ వారం మొత్తంలో ఒకసారి వెనకెళ్ళి చూసుకో, నువ్వు ప్రభు కోసం ఏం చేసావు? ఈ సంవత్సరం వెళ్ళిపోయింది, 24 వెళ్ళిపోయింది. 24 కూడా నేను యేసయ్య కోసం చేశానండి అని ధైర్యంగా ప్రభువుకు లెక్క చెప్పుకోగలవా? రేపటి రోజున ప్రభువు రాకడొస్తే, అయ్యా ఈ రోజు దాకా నేను నీకోసం ఇలా చేశాను, ఇలా బతికాను, నేను గర్వంగా తలెత్తుకోగలను చెప్పుకోగలవు ప్రభు కోసం నువ్వు? నథింగ్, ఏం లేదు, శూన్యం. ఏంటి నేను క్రైస్తవ్యం? ఆర్ యు రెడీ అంటే ఎస్ అంటారు సిగ్గు లేకుండా మంది. ఏది నీ క్రైస్తవ్యం? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ క్రైస్ట్? వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ క్రైస్ట్? మనం ఏం చేస్తున్నాం ప్రభు కోసం? ఆలోచించాలి. ఈ భూమి మీద నీకు ఆయుష్ 60-70 సంవత్సరాలే అయినను అవి దాంట్లో అన్ని జబ్బులే, అన్ని బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, నడు నొప్పులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ దేర్ కమ్స్ అ లైఫ్, ఒక లోకం రాబోతుంది, ఒక జీవితం రాబోతుంది. అక్కడ మరణం లేదు, అక్కడ ఎల్లప్పుడూ సంతోషం. ప్రభు పాదాల దగ్గర, ప్రభు సన్నిధిలో, ప్రభుతో పాటు, యేసయ్యతో పాటు, యేసయ్య దగ్గర, యేసయ్యలో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు రాబోతున్నాయి సంగమా. అక్కడ నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ క్రైస్ట్? ప్రభు కోసం ఏం చేస్తున్నావు ప్రభు కోసం? ఏది త్యాగం? యోసేపుకున్న క్యారెక్టర్లో ఒక ఇంచన్న మన దగ్గర ఉందా? ఆలోచించాలి, ఈ మాటల్ని ఆలోచించాలి. యోసేపు తనకి అనుకూలంగా ఉన్నప్పుడు లోబడలా గవర్నమెంట్కి, తనకి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడికి లోబడలా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోసేపు లోబడ్డాడు. రాసుకోండి ఈ మాట కుదిరితే. అనుకూల పరిస్థితుల్లో యోసేపు లోబడలేదు దేవుడికి. అనుకూల పరిస్థితుల్లో యోసేపు గవర్నమెంట్కి లోబడలేదు, ప్రభుత్వానికి. ప్రతికూల పరిస్థితుల్లో తనకు వల్ల కాని పరిస్థితుల్లో కూడా యోసేపు లోబడ్డాడు గవర్నమెంట్కి, దేవునికి. ఇది మనకు అర్థం కావాల్సిన మాట ఈరోజు. అంత మాత్రమే కాదు, యోసేపు గురించి ఇంకా కొన్ని మాటలు చెప్తాను. హీ ఈజ్ ఎ కేరింగ్ హస్బెండ్. హీ వాజ్ ఎ కేరింగ్ హస్బెండ్. ఆయన కేరింగ్ అంటే ఏం చెప్తాం బాబు? జాగ్రత్తగా. ఇంకొక మాట ఉందా? శ్రద్ధ. మంచి మాట చెప్పే వంశీ. శ్రద్ధ కలిగిన భర్త ఆయన. ఎలాంటి భర్త అంట? ఎంతమంది ఉన్నారు? నాకు పెళ్లి కాలేదు కాబట్టి నన్ను మీరు నిందించడానికి లేదు దీంట్లో. ఆయన శ్రద్ధ కలిగిన భర్త, బాధ్యత కలిగిన భర్త. ఇక్కడ కొన్ని మాటలు ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి. తన భార్య గర్భవతి అయింది. ఏం చేశాడు యోసేపు? వెంటనే వాళ్ళ అత్తగారింటికి ఫోన్ చేసి, ఇదిగో అత్త, నీ కూతురు నెల తప్పింది, తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని మీరే కనిచ్చి మీరే డబ్బులు పెట్టుకుని 5 నెలలు ఆగి పిల్లోడు పుట్టాక నేను మధ్యలో చుట్టం చూపు చూసేస్తాను అని చెప్పి ఫోన్ చేసాడా యోసేపు? ఇక్కడ చాలామంది హర్ట్ అవుతారు, ఇక్కడ చాలామంది నొప్పి వస్తుంది. కానీ వినాలి ఈ మాట. యోసేపు తన భార్యని నాకు సంబంధం లే అని ఇంటికి తోలాడా? తానే తల్లిగా, తానే తండ్రిగా, తానే భర్తగా, తానే స్నేహితుడిగా అన్నీ తానే చూసుకున్నాడు తన భార్యని. ఎంత కేరింగ్ హస్బెండ్ ఆయన, ఎంత శ్రద్ధ కలిగిన భర్త ఆయన. ఈరోజు మనం ఏం చేస్తామో తెలుసా? భార్య ప్రెగ్నెంట్ అవ్వగానే మా అమ్మ చెప్పింది కాబట్టి దాన్ని ఇంటికి తోలాలా? నేను డబ్బులు పెట్టుకోను. ఎందుకు పెళ్లి చేసుకున్నావు స్వామి ఆ మాత్రం దానికి? ఎందుకు పెళ్లి చేసావమ్మా ఆ మాత్రం దానికి? నీ కొడుకు చేత కానప్పుడు ఎందుకు పెళ్లి చేసావు? మా సాంప్రదాయం అండి, అది అన్య సాంప్రదాయం. ఇట్ బిలాంగ్స్ టు ప్యాగన్ కల్చర్. అది క్రైస్తవ సాంప్రదాయం కాదు. ఎక్కడికి పంపించాడు ఆదాం అవ్వని? గర్భవతావు కానీ ఇదిగో నేను గర్భం చేశాను నువ్వు చూసుకో దేవుడని వదిలేశాడా ఆదాం అవ్వని? ఎక్కడికి పంపించాడు? అబ్రహాం షారాని పుట్టింటికి తోలేశాడా షారాని? అబ్రహాము రా బయటకు అన్నప్పుడు అబ్రహాము షారా బయటకు వచ్చారు, అంతే. ది రన్స్ ద మ్యాటర్, అయిపోయింది అక్కడితో. ఏం చేసిన అబ్రహాం చేశాడు షారాకి? ఏం చేశాడు ఇస్సాకు? తన భార్య గర్భం వస్తే పంపించాలి ఇంటికి, తలబడి తోలుకుని వెళ్ళిపోయి తానే చేశాడు. నాకు చేత కాదండి అంటాం మనం. ఆలోచన చేయాలి. ఏది ప్యాగన్ కల్చర్ అంటే అన్యుల సాంప్రదాయం ఏది, క్రైస్తవ సాంప్రదాయం ఏది? క్రైస్తవుడికి సాంప్రదాయం ఉండదురా బాబు. ఈరోజు తోలటం కాదు నేర్చుకోవాల్సింది, బాధ్యత నేర్చుకోవాలి. భర్తలు మీకు కొంచెం కోపం వస్తే క్షమించండి నన్ను, కానీ సత్యం గ్రహించాలి. తల్లులకు సత్యం గ్రహించాలి, అత్తలు సత్యం గ్రహించాలి.
ఈరోజు మాకు సంబంధం లేదు, మొదటిది నువ్వే చూసుకోవాలి, రెండోది నువ్వే చూసుకోవాలి. ఇది నాకు అర్థమవుతుంది, నేను ఒక లైన్ దాటి మాట్లాడుతున్నానని, నాకు అర్థమవుతుంది, ఒక గీత దాటి మాట్లాడుతున్నానని. కానీ నేను మాట్లాడాల్సిన అవసరం సంఘంలో ఉంది. నీకు భార్యనిచ్చింది వాళ్ళమ్మని చూసుకోవడానికి కాదు, నీకు భార్యను దేవుడిచ్చింది నువ్వే చూసుకోవడానికి. ఆ సామర్థ్యం లేదా, నోరు మూసి కూర్చో ఇంట్లో, అయిపోద్ది అక్కడతో పెళ్ళి. నీకు సామర్థ్యం ఉంది, అప్పుడే పెళ్లి చేసుకో. బైబిల్ చెప్పింది అదే విషయం. భార్యను ఎవరు చూసుకోవాలి? అదేంటి బాబు, ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఉంటుంది ఏంటి? కాబట్టి పురుషుడు ఏం చేయాలంట అంటే స్త్రీ పట్టుకోమని కాదు ఇక్కడ. అక్కడ పురుషుడు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఏం చేయాలి? అర్థమవుతుందా? యు గెటింగ్ మీ? భర్త ఏం చేయాలి బాబు, చూడండి ఒకసారి. కాబట్టి పురుషుడు అంటే పురుషుడు మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 55వ కీర్తనలో ఉంటుంది, స్త్రీ కూడా ఏం చేయాలంటే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. తన తండ్రిని తల్లిని వదిలిపెట్టి తన భార్యను హత్తుకొని ఎప్పుడు దాకా? గర్భవతి అయ్యేదాకా. తర్వాత ఇంటికి పంపించాలనా? ఉందా? మరి మనం ఏం చేస్తాం? చూడండి, కొంతమంది నన్ను ఎంత కోపంగా చూస్తున్నారు. మీరు వెనక్కి దిగి చూడండి, ఎవడు పెట్టుకుంటాడారని డబ్బులు, నువ్వు ఇస్తావా మాకిన డబ్బులు, వాక్యం అని ఎగురుకుంటా చెప్తున్నావు. రిస్క్ ఉంటుంది స్వామి, రిస్క్ ఉంటుంది. ప్రభువుని పట్టుకుంటే, జీవం కలిగిన దేవుడితో డీల్ చేస్తున్నప్పుడు రిస్క్ ఉంటుంది. అప్పుడే నీ కమిట్మెంట్ బయటపడేది, అప్పుడే నీ విధేయత బయటపడేది. డబ్బు లేకుండా వెంబడిస్తానే ఉంటావు. యేసుని వెంబడింతున, నొప్పి లేకుండా పాడతావు. డబ్బులు ఇచ్చి వెంబడించు, నొప్పి వచ్చింది. అప్పుడు బంగారు ఇచ్చి వెంబడించు, నొప్పి వచ్చింది. మాటలు పడి అనుభవించు, నొప్పి వచ్చింది. వెంబడించు. మీకు అర్థమవుతుందా? గెటింగ్ మీ? చూడండి, వాట్ ఎ కేరింగ్ హస్బెండ్ హీ వాస్. ఎంత కేరింగ్ చూపించాడు ఈ భర్త. ఏం చేసినంట? తన భార్యను, మీరు ఆలోచించండి, ఒక గాడిద మీద 7 రోజుల ప్రయాణం తీసుకెళ్లాలంటే ఎలా చేసుంటాడండి ఈ మనిషి? ఎలా చేసుంటాడు ఈ మనిషి? ఒక్కడే. అసలు ఎంత సహనం, ఎంత ఓపిక, ఎంత బాధ్యత, ఎంత ప్రేమ ఈ మనిషికి తన భార్య అంటే. మీరు గమనించారా? దేవుడు చెప్పాడు, చెప్పేశాడు రా దేవుడు, తప్పక వినాలరా అని విన్నాడా యోసేపు? దేవుడు, మనం ఎలా వింటామంటే దేవుడు చెప్పాడని కంపల్షన్ ఉంటుంది మన మీద. కంపల్షన్తో చేయకూడదు పనిని, దేవుడు చెప్పే పనిని. ఈరోజు మనకి మోటివేషన్స్ 3 ఉంటాయండి. దేవుడు చెప్తే నేను ఎందుకు చేయాలి అని 3 కారణాలు ఉంటాయి మనకి. నా మాట జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్తే నేను ఎందుకు చేయాలని 3 కారణాలు మనకు ఉంటాయి. మొదటి కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది చేస్తే నాకు బహుమానం ఇస్తాడు, నాకు ఆశీర్వాదం ఇస్తాడు, నాకు అన్నీ ఇస్తాడు. ఇది మొదటిది. ఇది ఇచ్చిపుచ్చుకునే విషయం కాదమ్మా. దేవుడు చెప్పిన కార్యం చేస్తే కొన్నిసార్లు నష్టపోవాలి, కోల్పోవాలి. నా మాట సెన్సిబుల్గా మీకు ఉందనుకుంటున్నాను నేను. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మొట్టమొదటి కారణం ఏం చెప్పుకుంటామంటే, మనం ఇదిగో దేవుడి మాట ఎందుకు వినాలంటే, దేవుడి మాట అంటే ఆశీర్వాదం. పౌలు దేవుడి మాట విన్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు. ఆశీర్వాదమా, శ్రమ? నా మాట మీకు అర్థం అవట్లేదు అనుకోండి. చాలామంది మైండ్లో ఆఫ్ అయిపోయినాయి ఇంక అక్కడితో. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడి మాట మనం ఎందుకు వినాలనుకుంటాం అంటే, బహుమానం కోసం వినాలనుకుంటాం. విషయం ఏంటంటే, దేవుడి మాట విన్న ప్రతిసారి మనకి బహుమానం రాకపోవచ్చు, బహుమానం వచ్చినా రాకపోయినా. రెండవది ఎందుకు వింటామంటే, భయంతో వింటాం. అమ్మో, దేవుడు ఏం చేస్తాడేమో. భయం ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలం అయిపోయాక భయం నటిస్తాం మనం. టీచర్ వచ్చినప్పుడేమో భయంగా ఉంటారు స్టూడెంట్స్ అందరూ. టీచర్ బయటకు వెళ్ళిపోయాక ఎలా ఉంటారు? ఎందుకంటే టీచర్ వచ్చినప్పుడు భయం నటిస్తూ ఉంటారు కొద్దిసేపు పిల్లలు, కొంతమంది. ఆ భయం అంతకాలం ఉండదు, పెద్దోళ్ళు ఏదో ఉంటుంది, పెద్ద లేక భయం పోద్ది. ఈ రోజుల్లో టీచర్ అంటే భయం ఎవరికి లేదు. టీచర్లు ఎదిరిస్తున్నారు, కొడుతున్నారు. నేను ఎవడో కారు ఎక్కాడు నాకు అక్కడ గట్టి దగ్గర నుంచి ఇంటికి వస్తుంటే ఒక కుర్రోడిని ఎక్కించుకొచ్చా. వాడు జగ్గిపేట జార్సిల్లో అక్కడ చదువుతున్నాడంట. అన్న ఎక్కడ చదివే తమ్ముడు ఇంతకుముందు అంటే, ఇక్కడ ఏ స్కూల్ అది? పెద్ద స్కూల్ చదివానన్న. స్కూల్ మొత్తం మారిపోయిందన్న అన్నాడు. ఏ తమ్ముడు అన్న అంటాడు, ఇంతకుముందు మేము ఉన్నప్పుడు అన్న సార్లు తిట్టేవాళ్ళం అన్న, ఇప్పుడు ఆ మగాళ్ళు లేడన్న అంటున్నాడు. అంటే ఆడికి ఏమైపోయిందంట, స్కూల్లో అంట మగాళ్ళు లేరంట. ఈడేమంట పెద్ద మగాడు అంటే, ఇటు సార్లు ఏం చేశాడంట. అలాంటి భయంకరమైన ధోరణి వచ్చేసింది ఈ రోజుల్లో. పెద్దలాంటి గౌరవం లేదు, రీచలాంటి గౌరవం లేదు. ఏమండి? సో రెండవది, దేవుడు అంటే, దేవుడు పని ఎందుకు చేస్తారు? చాలామంది భయపడి చేస్తారు. ఇలా చేయకూడదు, ఆశీర్వాదం కోసం చేయకూడదు. రెండవది ఏంటిది? భయం కోసం చేయకూడదు. యోసేపు ఎలా చేయడం తెలుసా? ప్రేమతో చేశాడు, దేవుణ్ణి ప్రేమించాడు. జోసెఫ్ లవ్డ్ గాడ్.
యోసేపు దేవుడిని ఎంత ప్రేమించాడంటే మనుషుల మాటలు పడేంత ప్రేమించాడు. తన భార్యని ఒక తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా అన్ని అయ్యేలాగా భార్యని ప్రేమించాడు. దేవుడిని ప్రేమించాడు కాబట్టి భార్యను అంత ప్రేమించగలిగాడు. ఇక్కడ యేసుక్రీస్తు నీకు ఎందుకు కావాలి, యేసుక్రీస్తు నీకు ఎందుకు అర్థం కావాలి, యేసుక్రీస్తు నీ భర్తకు ఎందుకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు అర్థమైతే మాత్రమే ఒక భర్త భార్యని ప్రేమించగలడు. యేసుక్రీస్తు అర్థమైతే మాత్రమే ఒక భార్య భర్తకు లోబడగలదు. యేసుక్రీస్తు అర్థమైతే మాత్రమే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించగలరు. యేసుక్రీస్తు అర్థమైతే మాత్రమే పిల్లలు తల్లిదండ్రులు లోబడగలరు. క్రీస్తు లేకపోతే కుటుంబాలు లేవు. క్రీస్తు లేకపోతే కుటుంబం నిలబడలేవు. క్రీస్తు లేకపోతే కుటుంబానికి అసలు ఒక పునాదే లేదు. యోసేపుకు క్రీస్తు అర్థమయ్యాడు కాబట్టి, యోసేపుకు దేవుడు అర్థమయ్యాడు కాబట్టి, యోసేపు తన భార్యని ఒక తల్లిలాగా, తండ్రిలాగా, భర్తలాగా ఎంతో గాఢంగా ప్రేమించాడు. యోసేపు ప్రేమ మాటల్లో లేదు, యోసేపు ప్రేమ చేతల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, స్త్రీలారా మీకు తెలుసు, ఒక 9 నెలలు మీరు ఒక బిడ్డను మోస్తున్నప్పుడు మీరు పడే బాధ, మీరు పడే వేదన, మీకై మీరు పని చేసుకోలేరు, మీకై మీరు ఏం చేసుకోలేరు. మీకైతే మీ అమ్మ మీ నాన్నలు ఉన్నారు. మరియమ్మకి ఎవరున్నారు? చెప్పాలి, మరియమ్మకి ఎవరున్నారు? చెప్పండి, ఎంత పని చేసి ఉంటాడు యోసేపు? కూరగాయలు కోయమంటే మగాళ్ళకి వస్తారా? ఎంత బాగా చెప్తున్నారు చూస్తారా? ఎన్న అన్నిందంటే ఆడవాళ్ళు అన్నారు. ఇల్లు ఉడమంటే మగాళ్ళు ఉడుస్తారా? అది నా పని కాదు. అది ఎక్కడ బైబిల్ ఎక్కడ చూపించు, అమ్మాయి పని చేయాలని ఎక్కడ చూపించు నాకు. అమ్మాయి ఇంట్లో మీరు పోట్లాడమాకండి అమ్మ. మళ్ళీ ఆలోచన అమ్మాయి గొడవ పెట్టుకుందరు. అమ్మ సహాయం చేయమని చెప్పాను అంతే. అక్కడ మళ్ళీ మీరు నా మీద పోట్లాడద్దే వెళ్ళి. ఒకసారి యోసేపు యొక్క హస్బెండ్షిప్ని, యోసేపు యొక్క భర్తతనాన్ని, ఈరోజు భర్తలు ఎలా ఉన్నారో ఆ విషయాన్ని పక్కన పెట్టి పోల్చుకుంటే ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు యోసేపు. కొత్త నిబంధనలు సువార్తలు లేవు, పత్రికలు లేవు, ఏమి లేదు యోసేపుకి. జస్ట్ దేవుని స్వప్నం అందు కనిపించాడు, దేవుని దేవత, అంతే. యోసేపులో పడిపోయాడు. ఆఖరిగా కొన్ని మాటలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను నా ప్రసంగాన్ని. ఇందాక చెప్పినట్టు యోసేపు పేదవాడే, కానీ ఆయన గుణంలో ఆయన ఎంతో ధనవంతుడు. జోసెఫ్ మైట్ బి పూర్, బట్ ఇన్ హిస్ క్యారెక్టర్ హీ వాజ్ వెరీ రిచ్. గాడ్లీనెస్, సంతుష్టితో కూడిన దైవభక్తి ఎంతో లాభసాధకము. దైవభక్తి యోసేపులో ఉందండి. దైవభక్తి యోసేపులో ఉంది. అది మాటలతో వచ్చే దైవభక్తి కాదు, ఒబీడియన్స్, లోబడే తన యోసేపులో ఉంది. నేను ఒక మాట చెప్పనండి, మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అండి ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి అమ్మా? ఆశీర్వాదాన్ని పట్టుకోవడానికి మనకు ఒక వెజల్ కావాలి. ఇప్పుడు నీళ్లు పట్టుకోవడానికి మీకు ఏం కావాలి? ఒక బిందో, ఒక కొండో, ఒక చెంబో, ఏదో ఒకటి కావాలి. ఏదైనా పట్టుకోవాలంటావు కదా. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం పట్టుకోవాలంటే మీకేం కావాలి చెప్పనా? మీకు ఆ విధేయత, ఆ ఒబీడియన్స్, ఆ తగ్గింపు కావాలి. మీకు తగ్గింపుగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ మీ దగ్గరే ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఒక కొండ మీద వర్షం పడిందండి. కొండ మీద ఏం పడింది? వర్షం ఆగుద్దా, జారిపోద్దా? ఎంత పడినా ఆగుద్దా, జారిపోద్దా? నువ్వు కొండలాగా గర్వంతో ఉన్నావు అనుకో, ఎన్ని ఆశీర్వదించినా పోతానే ఉంటాయి. కానీ నువ్వు హంబుల్గా, వినయ మనస్కుడిలాగా, దీనంగా ప్రభు మాట వింటా ఉన్నావు అనుకో, ఒక వెజల్గా, ఒక లోయలాగా ఉన్నావు అనుకో, దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ దగ్గర అక్కడ ఆగిపోతూ ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. యోసేపుకు ఎందుకు ఆశీర్వదించి చెప్పనా? యోసేపు ఎందుకు అంత దీవించబడ్డాడు? యోసేపు హంబుల్గా, వినయంగా, విధేయత చూపించుకుంటూ దేవుడు మాటకు లోబడిపోయాడు. అది గొప్ప క్యారెక్టర్. అది మీరు గమనించండి. మరియమ్మకు డైలాగులు ఉన్నాయి బైబిల్లో. ఎవరికున్నాయి డైలాగ్స్? ఎవరికున్నాయి? మరియమ్మ మాట్లాడిన మాటలు బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు సహోదరులు మాట్లాడిన మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. కానీ యోసేపు ఒక్క మాట కూడా బైబిల్లో రాయబడలా. యోసేపు గురించి రాశారు కానీ యోసేపు మాట్లాడింది ఎక్కడ బైబిల్లో లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక మాట చెప్పనా? ఇదిగో, యోసేపు మాటలతో కాలాన్ని పూడ్చుకుని వెళ్ళబూడ్చేవాడు కాదు. యోసేపు మాటల మనిషి కాదు, యోసేపు చేతల మనిషి. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్క్స్, నాట్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. ఆయన మాటలతో కాలాన్ని వెలపూడ్చుకోవాలా. ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వదిలేలా.
నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ ప్రేమను క్రియల్లో చేసి చూపించాడు. దాట్స్ ద లవ్ ఆఫ్ జోసెఫ్ ఫర్ హిజ్ వైఫ్. తన భార్యను బట్టి అంతగా ఆయన ప్రేమ ఎందుకు చూపించాడు? దేవుడిని ప్రేమించాడు కాబట్టి. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఏంటంటే ఒకరోజు తర్వాత యోసేపు గురించి తక్కువ ఉంది బైబిల్, అంతే. ఈ మత్తయి సువార్తలో కొంచెం, లూకా సువార్తలో అయిపోయింది, అక్కడ అయిపోయింది. ఇంకా చాలామంది బైబిల్ పండితులు అంటారు యోసేపు యేసుక్రీస్తు చిన్న వయసులోనే మరణించాడు, మరియమ్మ విధవ అయిపోయింది చిన్న వయసులోనే అని చెప్పి చాలామంది స్కాలర్స్ అంటారు. దానికి చరిత్ర ఆధారాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొద్ది కాలం జీవించాడండి యోసేపు. ఎంతకాలం జీవించాడు? కానీ ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవించాడు యోసేపు. తనకిష్టమైన జీవితం, లోకానికి ఇష్టమైన జీవితం జీవించాల, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు. కొద్దిగా పనే దేవుడు ఇచ్చింది యోసేపుకి. యుద్ధాలు చేయమన్నాడా యోసేపుని దేవుడు? రాజ్యాలు పరిపాలించమన్నాడా? మిషనరీ పనులు చేయమన్నాడా? లేదు. ఒక స్త్రీని కాపాడమన్నాడు. మీరు ఆలోచించండి ఏ మాట. ఒక స్త్రీని, తన భార్యని కాపాడుకోమన్నాడు. ఒక పాయింట్ దాకా అక్కడితో యోసేపు పని అయిపోయింది. ఇప్పుడు యోసేపు పైకి వెళ్ళిపోయి ప్రభువు నిలబడి ప్రభు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడు. యోసేపు అనొచ్చు, అయ్యా నేను పెద్ద పెద్ద పనులేం చేయాల, ఒక అమ్మాయిని కాపాడను అంతే కదా, ఒక స్త్రీని కాపాడను అంతే కదా. దేవుడు ఇచ్చిన చిన్న పనైనా నమ్మకంగా చేయి. రేపటి రోజున ప్రభు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసురాల, మంచి దాసుడా. ఇది నువ్వు నేను వినాల్సిన మాట. యోసేపు ఇచ్చిన చిన్న పని ఆయన చేసి చూపించాడు, ఆయన సాధించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రభు మనకిచ్చిన పని చేయాలి, చూపించాలి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అదే మన జీవితం యొక్క పాఠం, అదే ఒక మన జీవితం యొక్క సారాంశము. ఈ మాటలు ప్రభు దీవించిన గాక.